వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 304 కరీంనగర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం కరీంనగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ శ్రీ రామయోగా గ్రూప్ యోగా గురువు కుమార్ మహర్షి యోగా ఆసనాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 304 గవర్నర్ అన్నమనేని సుధాకర్ రావు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ గూడిపాటి రమణారెడ్డి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ గొట్టుముక్కల రవీందర్ పాల్గొని యోగా ద్వారానే మానసిక ప్రశాంతత లభించి ఆరోగ్యమైన జీవితాన్ని పొందడం జరుగుతుందని, అన్ని ఆరోగ్య సమస్యలకు యోగా ఒక్కటే మార్గమని తెలియజేశారు. అందుకే ప్రతి ఒక్కరూ వాకింగ్, యోగా ప్రతిరోజు తప్పకుండా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ వెల్ది సర్పంచ్ పెంచాల కిషన్ రావు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వేల్పుల వెంకటేష్, ఆర్ట్స్ చింతకింద శ్రీనివాస్, ఆడపు కమలాకర్, తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా మరి అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యోగా కార్యక్రమానికి యోగా మాస్టర్ మన కుమార్ మహర్షి గారికి, అదేవిధంగా మా డీజీఈ వాకర్స్ ఇంటర్నేషనల్ డీజీ ఎలెక్ట్ గుడిపాటి రమణారెడ్డి గారికి, అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ రవి గారికి, పెంచాల కిషన్ గారికి, మిగతా సభ్యులందరికీ, వాకర్ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మీరు అందరూ రావడం కూడా చాలా సంతోషం, మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. మరి ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ యొక్క ఉద్దేశాలైనటువంటి నడవండి, నడిపించండి, ఆరోగ్యమే మహాభాగ్యంలో భాగంగా మరి ఈ యోగా డే కూడా ప్రపంచ యోగా డేగా మన ఒక భారతదేశం నుంచి ఏర్పడినటువంటి ప్రపంచ దేశాలు కూడా దాన్ని పాటిస్తున్నప్పుడు మరి మనం కూడా పాటించాలి. కాబట్టి దీని యొక్క అవేర్నెస్ ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ గ్రౌండ్లో దాదాపు సుమారుగా 10,000 మంది తిరుగుతున్నారు. మరి ఈరోజు మనం దాదాపు ఒక 100 మందిమే కనబడుతున్నాం. వాళ్ళని కూడా ఇంకా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళని కూడా తీసుకొచ్చి ప్రతి వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి యోగా మాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు అందరూ ఐక్యరాజ్య సమితిలో ఆమోదించబడి ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ 21 నాడు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన భారతదేశ పౌరులమైన మనం ఎంతో గర్వకారణం. ఎందుకంటే అందరికి అన్ని డేలు ఉన్నాయి, ప్రపంచం మొత్తం అన్ని డేలు పెట్టి ఒక భారతదేశం మొత్తం యోగా డే పెడితే ఇవాళ పాశ్చాత్య దేశాలతో సహా మారుమూల ఆఫ్రికా కంట్రీస్లో ఉన్న మారుమూల ప్రాంతాలు కూడా యోగా చేస్తున్నాయి. ఎందుకంటే యోగా అనేది ఒక దివ్య ఔషధం. దీని ద్వారా సర్వరోగ నివారణ జరుగుతుంది. బీపీ, షుగరు, థైరాయిడ్, తర్వాత మొన్న కూడా క్యాన్సర్ కూడా నివారణ జరుగుతుందట. కాబట్టి ఈ యోగా ద్వారా మానసిక ప్రశాంత శారీరక ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఈ యోగా డే జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన డిస్ట్రిక్ట్ 304 గవర్నర్ అన్నమనేని సుధాకర్ రావు గారు, తర్వాత డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ గొట్టుముక్కల రవీందర్, ఏరియా కోఆర్డినేటర్ మన మానకొండ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు పెంచాల కిషన్ రావు గారు, అలాగే ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని మన అందరికీ ప్రతిరోజు అంబేద్కర్ స్టేడియంలో యోగా ఎవరు చేస్తారంటే మహర్షి యోగా గ్రూప్, శ్రీరామ యోగా గ్రూప్. మీరు నిజంగా అందరికీ చాలా ఆదర్శంగా మన యోగా గురువు కుమార్ మహర్షి అన్న ఆధ్వర్యంలో ఈ అందరూ అంతకుముందు స్టేడియంలో వాకింగ్ చేసి స్పోర్ట్స్ అది ఆడుతుండే, అన్నాశాఖాంచి యోగా స్టార్ట్ అయింది. ఈ యొక్క యోగా చేసి సమాజానికి ఉపయోగపడుతున్న మహర్షి యోగా బృందానికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మరి అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యోగా కార్యక్రమానికి యోగా మాస్టర్ మన కుమార్ మహర్షి గారికి, అదేవిధంగా మా డీజీఈ వాకర్స్ ఇంటర్నేషనల్ డీజీ ఎలెక్ట్ గుడిపాటి రమణారెడ్డి గారికి, అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ రవి గారికి, మా సర్పంచ్ పెంచాల కిషన్ గారికి, మిగతా సభ్యులందరికీ, వాకర్ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మీరు అందరూ రావడం కూడా చాలా సంతోషం, మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. మరి ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ యొక్క ఉద్దేశాలైనటువంటి నడవండి, నడిపించండి, ఆరోగ్యమే మహాభాగ్యంలో భాగంగా మరి ఈ యోగా డే కూడా ప్రపంచ యోగా డేగా మన ఒక భారతదేశం నుంచి ఏర్పడినటువంటి ప్రపంచ దేశాలు కూడా దాన్ని పాటిస్తున్నప్పుడు మరి మనం కూడా పాటించాలి. కాబట్టి దీని యొక్క అవేర్నెస్
ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ గ్రౌండ్లో దాదాపు సుమారుగా 10,000 మంది తిరుగుతున్నారు. మరి ఈరోజు మనం దాదాపు ఒక 100 మందిమే కనబడుతున్నాం. వాళ్ళని కూడా ఇంకా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళని కూడా తీసుకొచ్చి ప్రతి వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచవలసిన బాధ్యత మనందరినీ ఉన్నది. కాబట్టి యోగా మాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు అలాగే మనకు మ్యాట్లు ఏర్పాటు చేసిన పెంచాల కిషన్ రావు గారు ఒక నిమిషం మాట్లాడండి. నమస్కారం అందరికీ. నమస్కారం. అందరికీ నమస్కారం. హృదయపూర్వక నమస్కారం. యోగా దినోత్సవం సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం. మాట్లాడి సన్మానం చేస్తారు. అందరికీ శుభోదయం. ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే. ప్రపంచ మ్యూజిక్ దినోత్సవం ఈరోజు, యోగా డే. ఈ మూడింటి కూడా చాలా గ్రేట్ డే. ఈరోజు మీరందరూ కూడా వాకింగ్తో పాటు యోగా అనేది ప్రపంచంలోనే ఇక మారుమూల ప్రాంతాల్లో కూడా గుర్తించబడ్డది. అది మన దేశానికి సంబంధించి అవడం మనం గర్వకారణంగా భావిస్తున్నాం. అలాగే యోగా చేస్తూ మన జీవితంలో ఉన్నటువంటి చాలా సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. ఆరోగ్యంగా కానీ బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. కాకపోతే మన దగ్గర ఇంకెక్కువ అవేర్నెస్ తీసుకోకుండా మనం కామన్గా చూసుకుంటున్నాం. కాబట్టి మన అందరం కూడా కనీసం నెక్స్ట్ యోగా డే వరకైనా పర్ఫెక్ట్గా అప్డేట్గా అందరికి అందుబాటులో ఉండేటట్టు మన అందరం కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చి పార్టిసిపేట్ అయిన మీ అందరికి కూడా పేరు పేరున